లక్షల రుణమాఫీ ఎక్కడ పోయిందని చెప్పి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా మేడం వారిని. ఓకే, రైట్ అండి. మరి మనతో పాటు ఉన్నారు శంకరరావు రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి శంకరరావు రవికుమార్ గారు. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా అండి రవికుమార్ గారు. మరి నిన్న ఇవాళ అసెంబ్లీలో కరెంటు మంటలు ఎంతగా చెలరేగాయో చూస్తున్నాం కదా. మరి అదే ప్రశ్నకు చెప్తున్నారు, లేదు అంటే అప్పులు మాత్రమే, ఎంత తీవ్రంగా అప్పులు చేశారు, ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించారు అని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అంటుంటే, బీఆర్ఎస్ చెప్తోంది కేవలం అప్పులు మాత్రమే చూడకూడదు, ఎంత ఆస్తులు సృష్టించాము అవి కూడా మీరు చూడొచ్చు. అంటే ముఖ్యంగా మనకు కరెంటు విషయానికి వస్తే ఎన్ని అంటే కేవీ సబ్స్టేషన్స్ గురించి కూడా చాలా చెప్తున్నారు. మీరైతే ఏమంటారండి? అసలు నిజానికి ఏం జరుగుతోంది కరెంట్ విషయంలో, ఏం జరిగింది అనుకోవచ్చు? ఒకటి ముందుగా ప్రేక్షకులకు అందరికి నమస్తే, అదేవిధంగా ప్యానలిస్టులకు నమస్తే. అయితే ఏం జరిగిందంటే 2014 ముందు వాస్తవ పరిస్థితి గౌడ్ గారు చెప్పారు, కరెక్ట్, అది 100% కరెక్ట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాని తర్వాత జరిగినటువంటి దేశంలో జరిగినటువంటి ఒక విద్యుత్ విప్లవం కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే విద్యుత్ అవైలబిలిటీ అంతగా మనం పెంచుకున్నాం. అంటే అది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, సెంటర్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చాలా స్పీడ్ గా పెరిగింది. అంటే అంచనా కంటే కూడా తొందరగా పెరిగింది. ఏది విద్యుత్ యొక్క ఇన్స్టాలేషన్ కెపాసిటీ దేశంలో బాగా పెరిగింది, ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. అది అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు ఒక 2020కో 2021కో మనకి దేశం మొత్తం మీద 4 లక్షల పైగా మెగావాట్లు విద్యుత్ అవైలబుల్ ఉంటుందని ఒక అంచనా ఉండేది. బట్ మనకు 2016-17కే అవైలబిలిటీలోకి వచ్చేసింది. అది దాని ఘనత మనకు బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి దక్కుతుంది. అది 100% వాస్తవం. ఈ విధంగా విద్యుత్ని దేశంలో అందుబాటులో తీసుకురావడం వల్లనే ఇక్కడ తెలంగాణలో మనము విద్యుత్ అది 18 గంటల 19 గంటల అది ఇవ్వగలిగారు మొట్టమొదటిది. రెండోది, ఆ విద్యుత్తుని ఎక్కువ రేటుకి కొనుక్కొని వచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి. దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి. విద్యుత్ సంస్థల ఉద్యోగస్తులే దానిపైన కొట్లాడారు, ధర్నాలు చేశారు, ఆ ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేశారు, రకరకాలుగా వేధించారు. అది కూడా జరిగింది. అక్కడ కూడా నియంత్రిత పాలన, నిరంకుశ పోగడలు చేసింది ఈ కేసీఆర్ ప్రభుత్వం. అది తెలిసిన విషయాలే. అయితే ఈ గొప్పలు ఎవరైతే చెప్పుకుంటున్నారో విద్యుత్ పైన మేము ఇంత కెపాసిటీ పెంచాము, ఈ స్థిరాస్తులు పెంచామని చెప్పేసి వీరైతే చెప్పుకుంటున్నారో, మీరు మరి సంపద సృష్టించి ఏం చేశారంటే నాకు అర్థం కాదు. ఇవన్నీ అప్పు చేసి మీరు ఇవన్నీ ఆస్తులు పెంచామంటున్నారు కదా. అప్పు చేసి ఆస్తులు పెంచితే మీరు సృష్టించిన సంపదతో మీరేం ఆస్తులు పెంచారు అంటని ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని అంతా ఒకటి. గత 10 ఏళ్ల నుంచి మీరు అప్పులు చేస్తూనే ఉన్నారు. మరి సంపద సృష్టించింది ఎక్కడ పోయింది అంట. ఆ సంపద సృష్టిస్తే 6 లక్షల కోట్లు అప్పెందుకు ఉంటది అంట. ఒకవేళ మీరు ఆస్తులు పెంచితే ఈ ఆస్తుల ద్వారా సంపద పెరిగి ఉంటది కదా. ఆ సంపద పెరిగితే సంపద ద్వారా మీకు వచ్చింది, దాంతో సృష్టించింది ఏంటి? అప్పులు ఎందుకు పెరిగినాయి? ఇది ఒక విషయం. అయితే విద్యుత్ సంస్థల విషయానికే స్పెసిఫిక్ గా మాట్లాడాలనుకుంటే, ఒకవేళ విద్యుత్ సంస్థలు 2014 నుంచి 15లో ఛత్తీస్గఢ్ వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. 15లో ఒప్పందం చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా మీటింగ్లలో పిలిపించి వీళ్ళకి చెప్పింది క్లియర్ గా, అయ్యా మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే మీకు తక్కువ రేట్లో విద్యుత్ అందుబాటులో ఉంటుంది, ప్లస్ మీ ఖజానాకు కూడా భారం పడదు, ప్లస్ ఫ్యూచర్ లో మీకు ఎటువంటి డిస్కమ్స్ అన్ని కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిస్కమ్లలో ఎంతో కొంత అప్పు ఉంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి డిస్కమ్లకు ఉన్నంత అప్పు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అది ట్రాన్స్కో పరిస్థితి కూడా అంతే. అయితే దీన్ని వీళ్ళు పట్టించుకోకుండా, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా దుబారా ఖర్చులు చేస్తూ, ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం అందకుండా పైపెట్టు ఏం చేశారంటే ఎక్కువ రేటుకి విద్యుత్ను కొని రకరకాలుగా ఈ యొక్క విద్యుత్ సంస్థలన్నిటినీ కూడా నాశనం పట్టించేసిరు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది 100% వాస్తవం. ఇప్పుడు వచ్చి ఈ రోజు అసెంబ్లీలో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు అయితే చెప్పారో, జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే చేశారు ఆయన పైన. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 2017 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, లేదా ఈ విద్యుత్ని వీళ్ళు రామగుండం యాదాద్రి దగ్గర ఏదైతే స్టార్ట్ చేస్తారో, యాదాద్రి ఒకటి, భద్రాచలం ఒకటి, ఈ రెండింటి పైన కూడా ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారు, నాకు తెలిసి ఆయన లేకపోతే ఆ అధికారులు ఎవరు పోతారో జైలుకు మాత్రం ఖచ్చితంగా పోతారనేది మాత్రం 100% వాస్తవం. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా, ఒకవేళ బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రంలో అంత మంచి పాలన చేసి ఉండింటే, ఒకవేళ ప్రజలందరికీ కూడా
ప్రజల యొక్క ఆయన ఏమన్నాడు ఏదో పెంచారంటున్నాడు, ఏంటది స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అన్నాడు, ఏదో అన్నాడు నాకు ఆయన గౌడ్ గారు ఏదో అన్నారు. అవునండి. ఆ స్థాయి పెంచామన్నారు. ఆ స్థాయి పెంచితే అయ్యా మీరు ఒక్కసారి చిన్న ఫ్యాక్ట్స్ లెక్కలు కొంచెం చెక్ చేసుకోండి. మీరైతే జీడిపి చెప్తున్నారో, తలసరి ఆదాయం చెప్తున్నారు, తలసరి ఆదాయము హైదరాబాద్ ని పక్కన పెట్టి ఒకసారి చూడండి. హైదరాబాద్ ని పక్కన పెట్టి చూస్తే మీకు తెలుసు తలసరి ఆదాయం ఎంత ఉందనేది. మీరు హైదరాబాద్ కూడా ఎందుకండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అర్బన్ రంగారెడ్డి పోండి, రూరల్ రంగారెడ్డి పోండి. రూరల్ రంగారెడ్డిది కూడా తలసరి ఆదాయము అదంతా 1,50,000 కూడా ఉండదు. 100% చెప్తున్నారు, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇదే మీరు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెంచింది, ఇదేనా మీరు పెంచింది? ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వీళ్ళైతే అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా వీళ్ళకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచామంటే దాని అర్థం ఏంటండి, అన్ని జిల్లాల్లో హాస్పిటల్స్ అందుబాటులో ఉండాలా, స్కూళ్ళు అందుబాటులో ఉండాలా, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఇవన్నీ అందుబాటులో ఉండాలి. ఎన్ని హాస్పిటల్ ఎన్ని జిల్లాల్లో కట్టిర్రు? మీరు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ అన్నారు కదా, కనీసం జిల్లా కూడా కట్టిరా? ఇవి మీరు చెక్ చేసుకోవాల్సింది. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగలేదు, ఇంకా కూడా పెరగలేదు. మీరు ఎక్కడో పోకండి, మీరు ఎక్కడో ఈ మహబూబ్ నగర్ అవతల నారాయణపేట జిల్లా పోకండి, మీరు ఆదిలాబాద్ పోకండి, లేకపోతే ఇంకెక్కడైనా దూరం వికారాబాద్ అవుతారు, మీరు రంగారెడ్డి రూరల్ జిల్లా చూసుకోండి ఎంతవరకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఈ యొక్క శ్వేతపత్రాలు ప్రవేశపెట్టి ఒక రకంగా హరీష్ రావు గారు చెప్పిన మాట వాస్తవమే. ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే సంస్థలు మన తెలంగాణలో రావాలనుకుంటున్నారో, పోనీ ఎక్కడి నుంచి అన్నా డబ్బులు తీసుకొని రావాలనుకుంటున్నారో, వీటన్నిటికీ ఇప్పుడు నెగటివ్ స్కోరింగ్ లాగా పడుతుంది అనమాట దీని ద్వారా. ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లో ఉంది, ఈ 6,70,000 కూడా అప్పుల్లో ఉంది. ఇప్పుడు మీకు మళ్ళీ అప్పులు పుట్టవు, ఇక మీకు మళ్ళీ అప్పులు దొరకాలంటే ఇక మీకు తలపైన తోపు వస్తుంది, అంత పరిస్థితి వస్తుంది. అందుకే ఈ శ్వేతపత్రం ద్వారా ప్లస్ బీఆర్ఎస్ చేసినటువంటి 10 సంవత్సరాల పాలన ద్వారా మొత్తానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం లేదు. ఈ డ్రామాలన్నీ గత 2-3 రోజులుగా నడుస్తున్నటువంటి డ్రామాలు, అసెంబ్లీలో నడుస్తున్న డ్రామాలన్నీ కూడా వాటి ద్వారా తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు. ఉత్త వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు ఒక అబాండాలు వేసుకోవడానికి తప్పితే ఈ సమయాన్ని అంతా వృధా చేశారనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఒక ఫ్రూట్ఫుల్ చర్చ జరగలేదు అన్నట్టుగానే అనిపిస్తా ఉంది. నాకు మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి రవికుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. జరిగింది అక్కడ కూడా నియంత్రిత పాలన, నిరంకుశ పోగడలు చేసింది ఈ కేసీఆర్ ప్రభుత్వం, అది తెలిసిన విషయాలే. అయితే ఈ గొప్పలు ఎవరైతే చెప్పుకుంటున్నారో విద్యుత్ పైన మేము ఇంత కెపాసిటీ పెంచాము, ఈ స్థిరాస్తులు పెంచామని చెప్పేసి వీరైతే చెప్పుకుంటున్నారో, మీరు మరి సంపద సృష్టించి ఏం చేశారంటే నాకు అర్థం కాదు. ఇవన్నీ అప్పు చేసి మీరు ఇవన్నీ ఆస్తులు పెంచామంటున్నారు కదా, అప్పు చేసి ఆస్తులు పెంచితే మీరు సృష్టించిన సంపదతో మీరు ఏం ఆస్తులు పెంచారు అంటది. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అంతా ఒకటి, గత 10 ఏళ్ల నుంచి మీరు అప్పులు చేస్తూనే ఉన్నారు, మరి సంపద సృష్టించింది ఎక్కడ పోయింది అంట. ఆ సంపద సృష్టిస్తే 6 లక్షల కోట్లు అప్పెందుకు ఉంటది అంట. ఒకవేళ మీరు ఆస్తులు పెంచితే ఈ ఆస్తుల ద్వారా సంపద పెరిగి ఉంటది కదా, ఆ సంపద పెరిగితే సంపద ద్వారా మీకు వచ్చింది దాంతో సృష్టించింది